హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసరికి కోకోనట్ రైస్ చేయబోతున్నానండి. ఈ కోకోనట్ రైస్ని దేవుడికి నైవేద్యంగా కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ రెసిపీ అయినా చేసి పెట్టినా చాలా బాగుంటుందండి. పక్కా కొలతలతో చాలా రుచికరంగా సింపుల్ వేలో ఏ విధంగా తయారు చేద్దామో ఈ కోకోనట్ రైస్ని ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఏ విధంగా తయారు చేద్దామో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకొని అందులో హాఫ్ చిప్ప వరకు ఈ విధంగా తురుముకొని తీసుకుంటున్నానండి. కావాలి అంటే కొబ్బరిని తురుముకోకుండా అయినా మిక్సీ అయినా పట్టుకోవచ్చు, కానీ తురుముకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాం. అన్నం అనేది మనకు పొడి పొడిలాడుతూ ఉడకాలండి, అది మాత్రం గమనించుకోండి. ఈ విధంగా అన్నం మొత్తం వేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది మనకు మీడియం హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. వీటిలోనే లైట్గా స్పైసెస్ తగలడానికి 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, వీటన్నిటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తున్నప్పుడు ఇందులోనే పొడవుగా కట్ చేసిన 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. మనం స్పైసీనెస్ కోసం సపరేట్గా కారం ఏమి యూజ్ చేయడం లేదండి. మనం వేసుకున్న పచ్చిమిర్చి అనేది మనకు స్పైసీనెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం వేసుకున్న పచ్చిమిర్చి కూడా ఈ పప్పులన్నిటితో పాటు వేయించుకుందాం. చూడండి, మనం వేసుకున్న పప్పులన్నీ ఏ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయో మనం వేసుకున్న పచ్చిమిర్చి కూడా కరెక్ట్గా వేగింది. ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకుందాం. మనం ఈ కొబ్బరిని యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే కొబ్బరి అనేది త్వరగా మాడిపోతుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఈ కొబ్బరి అన్నిటిని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి వేయించుకుందాం. మనకి ఈ కొబ్బరి అనేది ఓవర్గా వేగాల్సిన అవసరం ఏం లేదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుందనగా రైస్ వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇదే విధంగా 2 మినిట్స్ పాటు వేయించుకుంటే మనకు కొబ్బరి అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. మనం ముందుగా చల్లార్చుకున్న రైస్ని కూడా వేసుకొని కలుపుకుందాం. రైస్ వేసుకొని కలుపుకునేటప్పుడు మాత్రం స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలి. అప్పుడే మనం వేసుకున్న ఫ్లేవర్స్ అనేది రైస్కి చక్కగా పడుతుంది. ఇక్కడ నేనైతే 1/2 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పు వరకు రైస్ని మెజర్ చేసి తీసుకుంటున్నాను. ఈ కోకోనట్ రైస్ని అప్పటికప్పుడు వండుకున్న రైస్తో కానీ లేదా నైట్ మిగిలి ఉంటుంది కదా, ఆ రైస్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే కొందరికి మిగిలిన రైస్ అనేది వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా కోకోనట్ రైస్ చేసి పెట్టారనుకో పిల్లలు కూడా కడుపు నిండా తింటారు. మనకి రైస్ అనేది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. ఈ స్టేజ్లోనే సాల్ట్ని కూడా చెక్ చేసి సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుందాం. రైస్ మొత్తాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసి కలుపుకుందాం. కొత్తిమీర అనేది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కోకోనట్ రైస్ అనేది రెడీ. ఈ కోకోనట్ రైస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.